చేస్తాను. ఇక్కడ వాళ్ళు ఏమడిగారు? సట్ ఫైల్ అడిగారు. సట్ ఫైల్ అడిగారా? సట్ అడిగారా? ట్రస్టెడ్ సిఎఫ్ ఫైల్. సో ట్రస్టెడ్ సిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ నాకు లాస్ట్‌లో నాకు ఉంటది. ట్రస్టెడ్ సిఎఫ్ ఫైల్. నేనేం చేస్తాను, ఈ పాత్ నేను కాపీ చేసుకుంటాను. జస్ట్ ఈ పాత్ నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను రీప్లేస్ చేస్తాను. దెన్ రీప్లేస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు? -ca డాట్ ఫైల్, సట్ ఫైల్. సో ఇక్కడ నా సర్టిఫికేషన్, నా సర్వర్ ఒక సర్టిఫికేషన్ ఫైల్ ఇదనమాట. సో దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను కమాండ్‌లో అయితే పేస్ట్ చేస్తాను. రైట్. దాని తర్వాత కీ అడిగారు. కీ అనేది ఇక్కడే ఉంది కదా నాకు. ఇది నా కీ అనమాట. సో దీన్ని నేను కాపీ చేసుకుంటాను సర్వర్ కీ అండ్ దెన్ ఇక్కడ నేనైతే పేస్ట్ అయితే చేసేస్తాను. సో పేస్ట్ చేశాక నెక్స్ట్ వాళ్ళు ఏమడిగారు? స్నాప్‌షాట్ సేవ్. ఎక్కడ ఏ లొకేషన్‌లో సేవ్ చేయాలనుకుంటున్నారు. సో నేనేం చేస్తాను ఇక్కడ స్లాష్‌లో etcd-backup. ఓకే. etcd-backup దాని తర్వాత ఒక నేమ్ ఇచ్చేద్దాం. స్నాప్‌షాట్ నేమ్ etcd-backup అండ్ దెన్ ఈరోజు డేట్ ఎంత? 27/2025. సో 20/07/2025. సో ఇది నా టోటల్ కమాండ్. సో ఇప్పుడు నేను దీన్ని ఈజీగా నేను రన్ చేస్తాను. సో ఎగ్జిట్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదాం ఈ ఫైల్ నుంచి అండ్ దెన్ సిడి ఇక్కడ నేను రన్ చేస్తాను. సో రన్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఈ etcd స్లాష్‌లో నా etcd ఫైల్ అనేది నేను క్రియేట్ చేయలేదు. సో ఓపెన్ చేద్దాం, క్రియేట్ చేద్దాం. mkdir/etcd-backup ఎంటర్. డన్. ఇప్పుడు నేను ఇంకొకసారి కమాండ్ అయితే రన్ చేస్తాను. డన్. స్నాప్‌షాట్ హ్యావ్ సేవ్డ్. సో ఇప్పుడు నేను etcd బ్యాకప్‌లోకి వెళ్తే ఇప్పుడు నేను ls అని ఇస్తే ఇక్కడ నాకు etcd బ్యాకప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడే మనం క్రియేట్ చేసిన డైరెక్టరీ. ఈ డైరెక్టరీ లోపల ఈ స్నాప్‌షాట్ అనేది సేవ్ అయి ఉంటది. cd etcd ls అని ఇస్తే చూడండి etcd బ్యాకప్. సో ఇది ఎంత ఎంబీ మనకి? ఓకే. రైట్. etcd బ్యాకప్ అయితే నాకైతే సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను క్రిటికల్ రిసోర్స్ అనే ఒక పాడ్‌ని క్రియేట్ చేశాను కదా. kubectl get pod -n chiru అనే నేమ్ స్పేస్‌లో నాకు హాట్‌స్టార్ అనే క్రిటికల్ యాప్ అయితే ఉంది కదా. దీన్ని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేయాలంటే జస్ట్ సింపుల్‌గా మీరు ఏం చేయొచ్చంటే ఈ chiru.yaml కదా మనం యూజ్ చేసాం క్రియేట్ చేయడానికి. సో అదే నేను యూజ్ చేయొచ్చు. kubectl ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రియేట్ మనం డిలీట్ యూజ్ చేస్తాం. delete -f chiru.yaml.